మన ఫస్ట్ రెసిపీ చిలకడ దుంప కర్రీ. చిలకడ దుంప కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో చిలకడ దుంపలో మనకి ఫైబర్ ఉంటుంది అండ్ వైటమిన్ సి ఉంటుంది, చాలా చాలా మంచిది. బీటా క్యారోటిన్ అన్నమాట, వైటమిన్ ఏ కూడా ఉంటుంది, కంటికి చాలా చాలా మంచిది. సో మరి చిలకడ దుంపతో కర్రీ అంటే ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా. స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. జస్ట్ గ్రీస్ చేసుకోవడానికి మాత్రమే మనం ఆయిల్ యూస్ చేస్తాము, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అసలు ఈ కర్రీ. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకుందాం, అలాగే జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ కాస్త వేయించుకుందాం. సో మరి వేగుతున్నాయి కాబట్టి ఈలోపు నేను చిలకడ దుంపని కొంచెం కట్ చేసుకుంటాను. ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి పచ్చిదైతే. సో మనకి ఎప్పుడు మార్కెట్లో చక్కగా స్వీట్ పొటాటోస్ దొరుకుతాయి. అలాంటప్పుడు మన ఇంత హెల్త్కి మంచిది అనుకుంటే హ్యాపీగా దాన్ని ఎక్కువ సార్లు వండుకోవడం ఎంతో అవసరం కదా, కానీ చాలామంది మర్చిపోయి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చిలకడ దుంప కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం నువ్వులు యాడ్ చేసుకుందాం. నువ్వుల్లో మనకి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది అండ్ అలాగే ఎన్నో రకాల మినరల్స్తో పాటు గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుందాం. సో మరి ఇందులో ఏం మసాలాలు లేవు కదా, ఎలా అనుకుంటున్నారేమో చెప్తాను. సరిపడేంత ఉప్పు, ఆ తర్వాత పల్లీల్ని పొడి చేసి ఇందులో వేసుకుంటే మనకి థిక్నెస్ వస్తుంది గ్రేవీకి. పల్లీల్లో కూడా మనకి చాలా మంచి ప్రోటీన్తో పాటు ఎన్నో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, అందుకే పల్లీలు కూడా ఎక్కువగా తీసుకోవడం అవసరం. సో నువ్వులు పల్లీలు కాంబినేషన్లో మనం ఏ కర్రీలో వేసుకున్నా ఆ కర్రీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కాస్త వెయిట్ చేయండి. సో దగ్గర పడింది, అలాగే చక్కగా కుక్ అయిపోయింది. సో రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకుందాం అండ్ అలాగే కాస్త కొత్తిమీర వేసుకుందాం. చిలకడ దుంప కర్రీ రెడీ అయిపోయింది. చిలకడ దుంప కర్రీకి కావలసిన పదార్థాలు: నూనె 1/2 టీ స్పూన్, జీలకర్ర
అర టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు పావు టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, చిలకడ దుంప 1, పల్లీల పొడి 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. చిలకడ దుంప కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ లో కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకొని జీలకర్ర, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత స్వీట్ పొటాటో పీసెస్ అలాగే నువ్వులు, పల్లీల పొడి వేసి బాగా కలుపుకొని వేయించుకున్నాక మూత పెట్టి కాస్త ఉడికించుకోవాలి. దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కాస్త నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప కర్రీ రెడీ.